చేసిన తప్పు చెప్పుకుంటే పోతుందంటారు. తప్పే చెయ్యలేదు అనేటటువంటి అమాయకపు సవరణ లేకపోతే గనక వివరణ అనవసరమైనటువంటి అంశం. దువ్వాడకి తన ఇప్పుడు పుట్టిల్లు అనాలేము, తన పుట్టింటి నుండి పూర్తి మద్దతు లభించింది, సోదరులు కానీ తల్లి కానీ వీళ్ళందరూ. అదే సందర్భంలో ఆయన భార్య పిల్లలకి వాళ్ళ నుండి నిరాకరణ నిరాదరణ ఎదురైంది. దానికి కారణం సహజ సిద్ధంగా ధనము పేదరికము మధ్యన ఉన్న తేడా అక్కడ కనబడుతుంది. నిన్న ఆ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఏం కనబడుతుంది, వాణి మాట్లాడిన దాన్ని బట్టి కొంత ఇగోయిస్టిక్గానే మాట్లాడింది. ఆయన దగ్గరే ఉంది డబ్బులు, ఆయన దగ్గర సంపాదనే ఉంది, లుంగితో వచ్చాడు నా దగ్గరికి పలాస నుంచి అని అంటే అర్థం ఏంటి? అతని స్థాయి అంతే అన్నటువంటి, ఆ స్థాయి నుంచి వచ్చాడన్నటువంటి చిన్న చూపు ఆమె మాటలో వచ్చిందంటే సహజంగా అతన్ని చూసే తీరు కూడా అదే ఉంటుంది. దువ్వాడకి ఏమనిపిస్తుంది, ఈవిడ దగ్గర ఉన్నటువంటి సంపాదనతో నేను తర్వాత వ్యాపారాలు చేసి బాగా సంపాదించాను కదా అని అతనికి ఉండొచ్చు. ఈ ఇద్దరి ఇగో క్లాష్లో ఆర్థికపరమైన అంశం ఒక రూపం కనబడుతుంది. రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, రాజకీయపరమైన అంశం. నా డబ్బులతో ఎదిగినోడు ఇతను ఎమ్మెల్సీ అవ్వడం ఏంటి, నేనే అవ్వాలి, నా డబ్బులతో ఎదిగినోడు తను ఎమ్మెల్యే టికెట్ ఏంటి, నేనే ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే కూడా ట్రై చేసింది కదా, అంతకుముందు టికెట్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పంచాయతీ అయితే జగన్మోహన్ రెడ్డి అమ్మాయికి ఇవ్వటం, మళ్ళీ ఆమె విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళతో మాట్లాడి ఆయన వైపుకి తీసుకోవడం, దాని ఇంపాక్ట్ ఓటమి పాలవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడతో అయిపోయినప్పుడు ఆగుండాలి. దువ్వాడ చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ వేరే అమ్మాయితో కాపురం కూర్చోవడం, ఆ అమ్మాయి రీల్సు వీటితో జనాలందరికీ తెలియటం, ఆ వ్యవహార శైలి జనాలకి వ్యతిరేక భావజాలం ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఉంచుకోవడం అంటారు, నాటు భాషలో చెప్పాలంటే కీపింగ్ అంటారు, నాటు భాషలో చెప్పాలంటే. అది సంస్కారయుతమా? ఓ ప్రజాప్రతినిధి చేయదగ్గటువంటి పనే? అదే సందర్భంలో నీకు కుటుంబంతో నచ్చలేదు, ఈ ఈగోస్ ఇది ఉంది, విడాకులు తీసుకో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, అప్పుడు అమ్మాయి నిన్ను చూసుకుంటుందేం చూడు. నీ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అమ్మాయి వచ్చిందా, లేకపోతే అమ్మాయి సంపాదించిన దాంతో నువ్వు బతుకుతున్నావా అనేటటువంటిది జనానికి తెలుసుద్ది కదా. గౌరవంగా ఉండేటటువంటి కాన్సెప్ట్ కాకుండా చివరికి కన్న కూతురు మీదకి మెడబట్టుకునే పరిస్థితి, కట్టుకున్న భార్య మీదన మెడబట్టుకునే ఏది గొడవలు పడేటటువంటి పరిస్థితి, వీధికెక్కినటువంటి భేదాలతో తన రాజకీయ జీవితం సమాధి అయ్యింది. భవిష్యత్తులో ఏ పార్టీ వాడు పెట్టుకుంటాడు నెత్తిన ఈ వ్యవహారంలో? రెండవది, ఇంకా తను ఏం సాధిస్తాడు ఇక ఈ 60 సంవత్సరాలు? ఇంకేం సాధిస్తాడు? వాస్తవంగా అతని పర్సనాలిటీ అతని వయసుకి ఏమాత్రం పొంతలేదు. 60 ఏళ్ళోడు నా ఆవిడ చెప్తే కానీ తెలియలే, అంత కుర్రోడు లాగానే కనబడతాడు మనిషి. బట్ నిర్వహణలో, వ్యక్తిగత జీవిత నిర్వహణలో వచ్చినటువంటి వైరుధ్యం అతన్ని వీధిపాలు చేసింది.